దాసోజు లలితక్క, వేదిక మీదున్న బెల్లే నాయకన్న, మారోజు వీరన్న కూతురు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మారోజు వీరన్న కుటుంబ సభ్యులే. మీ అందరికీ ధన్యవాదాలు, విప్లవాభివందనాలు తెలియజేస్తూ, మారోజు వీరన్న 26వ వర్ధంతి సభకు వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మారోజు వీరన్న అంటేనే ఈ కర్విరాల కొత్తగూడెంకున్నటువంటి చరిత్ర, పోరాటాల పురిటిగడ్డలో పుట్టినటువంటి మారోజు వీరన్న మన కోసం, మన బీసీ రాజ్యాధికారం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం పాట పాడతారు. ఉండండి రమ్మ, అందరు మీరు వెళ్ళకండి, కూర్చోండి, పాట ఉంటుంది. అమ్మలు పాట ఉంటుంది, కూర్చోర్రి. అన్న వర్గ పోరాటమే కాకుండా కుల పోరాటాన్ని తీసుకొని ఈ యొక్క కులాల రిజర్వేషన్ వస్తేనే బహుజన రాజ్యాధికారం వస్తున్నటువంటి దిశగా పనిచేస్తూ ఈ యొక్క బహుజనుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మారోజు వీరన్నను కుట్రపూరితంగా బూటకపు ఎన్కౌంటర్ చేసి అంతమొందించినటువంటి ఈ యొక్క అగ్రకులపు నాయకత్వము మారోజు వీరన్న లేకుండా చేసినటువంటి సందర్భం మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ రోజుకు 26 సంవత్సరాలు గడుస్తుంది. అదే మారోజు వీరన్న బతుకుంటే ఇప్పుడు మన బతుకులు మారేటి. ఇప్పుడు ఇక్కడ మారోజు వీరన్న వారసత్వం, ఆయన కూతురు మాట్లాడుతుంటే మారోజు వీరన్న బతికే ఉన్నాడు అనిపిస్తుంది నాకు. ఆ మాటలు వింటుంటే మారోజు వీరన్న మన అందరిలో ఉన్నాడు, ఇక్కడనే ఉన్నాడు అంటే ఎక్కడికి పోలే. ఒక మహావీరుడు, ఒక తరానికి వచ్చినటువంటి ఒక నాయకుని భావజాలము, భౌతికంగా చనిపోయినా కూడా అతని యొక్క ఆత్మ ఇక్కడే ఉంది. ఆ ఆత్మనే ఇక్కడ మారోజు వీరన్న కూతురు రూపంలో మన ముందు ప్రత్యక్షమైంది. మిత్రులారా, ఎందుకంటే ఎక్కువ సమయం ఇవ్వలేదు నాకు, సభాధ్యక్షులు మాట్లాడే వేదిక కాదు, అన్న ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఒకటే, మారోజు వీరన్నకు ఆయన చూపిన దారిలో మనందరము ఇప్పటిదాకా చెప్పినటువంటి సిద్ధాంతము, పర్సంటేజీ, రిజర్వేషన్లు, ఇవన్నిటికి ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు. మన ఓట్లు మనం వేసుకుందాము. ఒకసారి అనండి, మన ఓట్లను మనం వేసుకుందాము. మన ఓట్లను మనమే వేసుకుందాం. మన ఓట్లను అమ్ముకోకుండా, మన ఓట్లను అగ్రకులం వాళ్ళకి వేయకుండా, మన ఓట్లను మనం వేసుకుంటే మన రాజ్యాధికారం వస్తే మనం అభివృద్ధి చెందుతాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మారోజు వీరన్నకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి ఇదే అని మీ అందరినీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మారోజు వీరన్నకు.